నీ జీవితంలో సమస్యలు ఎవరు సృష్టిస్తున్నారు? ఇతరులా? పరిస్థితులా? దేవుడా? షావులిన్ బౌద్ధధర్మం మనకొక మాట చెప్తుంది. నీ శత్రువు బయట లేడు, నీలోనే ఉన్నాడు. నీవు ఎదుర్కొంటున్న ప్రతి యుద్ధం కూడా నీ మనసులోనే మొదలవుతుంది. అసలు మనసు అంటే ఏమిటి? మనసు అంటే భావాలు కాదు. మనసు అంటే ఆలోచనలు కాదు. మనసు అంటే స్పందించే ఒక యంత్రం. ఏదైనా జరిగింది అంటే మన మనసు వెంటనే స్పందిస్తుంది. అదే స్పందన నెమ్మదిగా నీ బాధగా మారుతుంది. బౌద్ధధర్మంలో ఒక కఠిన సత్యముంది. అది సంఘటన బాధ కాదు, స్పందించడమే బాధ. ఒక మాట వినిపించింది. ఆ మాటకు అర్థం నీ మనసుకు నీవే ఇచ్చావు. ఆ అర్థం వల్ల కోపం వచ్చింది. ఆ కోపానికి స్పందించి నీవు నష్టపోయావు. ఇప్పుడు చెప్పు, నీకు బాధ ఎవరిచ్చారు? ఆ వ్యక్తినా, లేక నీ మనసా? షావులిన్ బౌద్ధులు అందుకే చెప్తారు, నీ మనసును జయించకపోతే నీవు ఏ యుద్ధం కూడా గెలవలేవు. షావులిన్ శిష్యుడికి మొదట నేర్పేది పంచ్ కాదు, కిక్ కాదు, సహనం. ఎందుకంటే కోపం ఉన్న చేతిలో శక్తి ఉండదు, అశాంతి ఉన్న మనసులో జ్ఞానం ఉండదు. అందుకే షావులిన్ కుంఫు సాధన నెమ్మదిగా, నిశ్శబ్దంగా, క్రమశిక్షణతో మొదలై జీవితమంతా కొనసాగుతుంది. షావులిన్ శిష్యుడికి సౌకర్యం ముఖ్యం కాదు, స్పష్టత ముఖ్యం. స్పష్టమైన మనసు ఉన్నవాడు ఎక్కడున్నా నిలబడగలడు. నీవు షావులిన్ సాధన చెయ్యకపోయినా ఈ ధర్మాన్ని పాటిస్తే నీ జీవితం కూడా ఒక సాధనగా మారుతుంది. ఈ రోజు నుంచి నువ్వు చేయవలసిన సాధన ఇదే. ఎవరైనా నిన్ను బాధపెట్టినప్పుడు స్పందించకు. నిన్ను నువ్వు కంట్రోల్ చేయడానికి కాదు, నీ మనసును గమనించడానికి. నీ మనసు నిన్ను ఎలా మోసం చేస్తుందో శాంతిగా చూడు. అది చూసిన రోజున నీలో నిజమైన మార్పు మొదలవుతుంది. ఆ రోజునుంచే నీవు బౌద్ధ మార్గంలో అడుగుపెట్టిన వాడివవుతావు. నీ లోపల ఒక యోధుడు ఉన్నాడు. ఆ యోధుడే షావులిన్ మార్గం.